అసలు ఏం సార్ మీ దగ్గర ఏమీ ఉండదు ఫోజు. ప్రజాసేవ అంటావు ఫీజు, సేవలో మళ్ళా రారాజు. వీడు భలే చేసుకుంటున్నారు యూజు. ఎందుకంటే మీలో ఉంది అటువంటి క్రేజు. అటువంటి క్రేజీ శివరామరాజు, అదే నా పేరు. అదే మీకు ఈజీ. మీరు వస్తారు మళ్ళా ఈ స్టేజీ. మీ వల్ల పోవాలి వీళ్ళలో ఉన్న లేజీ. అది చెప్పడానికి వదిలేసి వచ్చా కాలేజీ, ఎక్కాను ఈ స్టేజీ. అయినా ఇంతకుముందు పెద్దల ముందు చెప్పడానికి సరిపోదు నా ఏజీ. దీన్ని తెలుసుకొని ఈ పండగ సందర్భమున ఉగాది దినం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలతో పాటు మిగతా 12 జిల్లాలకు శుభదినం. ప్రజలు చేయాలి నమ్మకమైన వ్యక్తితో రణం. ప్రజాభివృద్ధికి ఆయనే కారణం. ఆయనే అవ్వాలి మనకు శరణం. పట్టని తెలుగు తల్లి చరణం. తెలుగు భాషకు లేదు మరణం. తెలుగు అనేది ఒక ఆభరణం. ఆ తెలుగు మాట్లాడకపోతున్న వల్లే మనలో పోతుంది సహనం. పరభాషల వల్ల మనం అవుతున్నాం దహనం. తెలుగుంటేనే జీవనం, తెలుగులో జన్మ పావనం. ఆ తెలుగు అనేదే మన భవనం. ఆ తెలుగు తప్ప వేరేది కనం అని చెప్తుంది నా మనం. చెప్పాలి మనం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ. పంతులు గారు లేదు అండ. నా తెలుగు తీయటి లడ్డుండా, నేను తెలుగువాడిగా ఉండా. ఎగరేస్తా తెలుగు అనే జెండా, అదే నా అజెండా. ఆ తెలుగు భాషకి ప్రాణం పోసేటటువంటి మహోన్నతమైన తల్లిదండ్రులారా, ఈ బిడ్డ మీ బిడ్డ. ఇది మా కోరిక. అందుకే నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ చేరిక. ఆహ్వానించాడు ఏలిక. కష్టమైన పనులు సాధించడం ఆయనకు తేలిక. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి బాలబాలిక. ఏటేటా జరపాలి ఈ వేడుక. ఇది కావాలి ప్రజలకు వాడుక. ఇది ప్రజలిచ్చిన కానుక. మేము మీ అభిమానం కనుక నా మాటల వద్ద వద్దు సార్ కెనక. మోగించండి మీ చప్పట్ల జనక జనక. దీనిని తెలుసుకొని ఈ రోజున ఏమి ఇంకెక్కడైనా పెట్టొచ్చు కదా, ఇక్కడ ఎందుకు పెట్టారు సభ అని ఎమ్మెల్యే గారిని అడిగితే పేరు శాంతి అని ఉందండి, అందుకని శాంతంగా ఉంటుందని పెట్టాను అన్నాడు. ఆహా, ఎంత గొప్ప మాట చెప్పినావు సార్. దీనికి అందరికీ కూడా చాలా బాధ ఏందో తెలుసా. ఈ దేశానికి ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకడు కర్షకుడు, ఒకడు సైనికుడు. నేను సార్ ఎమ్మెల్యే గారు, నేను లెక్చరర్ని, ప్రొఫెసర్ని. నేను హరిశ్చంద్ర వంశం. కారణం అయ్యవారు చెప్పే మాట ఇప్పుడు సత్యంగానే ఉంటుంది. ప్రతి నెల 10వ తేదీ నేను చెప్పులు వేసుకోకుండా తిరుగుతున్నా మొన్నటి నుంచి. ఎందుకు తెలుసా, ఆ రోజు ఒక అమ్మాయి కనుగొట్టింది. నమ్మద్దు, ఇంకెందుకు నోటికి బూతులు వస్తున్నాయి. ఆ విడిచింది కనుగొడితే 3 రోజులు ఏకదాటిగా టీవీలో చూపించారు. అదే 10వ తేదీన కుందు రమేష్ అనే ఒక వీర సైనికుడు, 24 ఏళ్ల కుర్రవాడు, 2 నెలల ముందు పెళ్లి చేసుకున్నవాడు, 15 మంది సిపాయిల్ని కాపాడటానికి తన శరీరాన్ని త్యాగం చేస్తే టీవీలలో పేపర్లలో ఒక 5 నిమిషాలు ఒక 2 లైన్లలో చూపించారు సార్. ఎటుపోతున్నారు? కోట్లు తీసుకొని గుడ్డలు ఉన్నాయా లేవా లేదు అని చెప్పి ఎగిరే ఒక సినిమా నటి చనిపోతే 3 రోజులు చర్చలు జరిపారు. ఆమె జీవిత పాఠాలంతా మనకేదో గొప్ప పాఠాలుగా బోధించారు. అదే రోజున హిందూ మత. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.